ఏంటిది అది? ట్రూ స్టేట్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్ 40 క్వశ్చన్. ద స్మాలెస్ట్ మల్టిపుల్ ఆఫ్ ఎ నంబర్ ఈజ్ నంబర్ ఇట్ సెల్ఫ్. స్మాలెస్ట్ మల్టిపుల్ ఆఫ్ ఎ నంబర్, ఒక నంబర్ తీసుకోండి, 4 అనేది తీసుకోండి. దీని మల్టిపుల్స్ ఏమవుతాయి? 4 1 జా 4, 4 2 జా 8, 4 3 జా 12, 4 4 జా 16, 4 5 జా 20 అండ్ సో ఆన్. ఇప్పుడు చూడండి, ఇలా స్మాలెస్ట్ మల్టిపుల్ ఏమైంది? 4 యొక్క స్మాలెస్ట్ మల్టిపుల్ ఏంది? మళ్ళీ 4ఏ, అదే నెంబర్ అవుతుంది. 4 యొక్క స్మాలెస్ట్ మల్టిపుల్ ఏంది? మళ్ళీ 4ఏ, అదే నెంబర్ అవుతుంది. కాబట్టి ద స్మాలెస్ట్ మల్టిపుల్ ఆఫ్ ఎ నంబర్ ఈజ్ నంబర్ ఇట్ సెల్ఫ్, హెన్స్ ఇట్ ఈజ్ ఎ ట్రూ స్టేట్మెంట్. మీరు ఇవన్నీ స్టేట్మెంట్లు కూడా మీ సార్ క్వశ్చన్ అడగంగానే నువ్వు ట్రూ అని చెప్పినంత మాత్రాన సరిపోదు. యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ లైక్ దిస్. మీరు ఏం చేయాలి? మల్టిపుల్స్ రాయాలి. మల్టిపుల్స్ రాసి ఫస్ట్ మల్టిపుల్ ఏదైతే రాస్తున్నామో అది అదే నెంబర్ కావాలా, అదే నెంబర్ అవుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇదే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓన్లీ బై హార్ట్ చేయడం కుదరదు. నెక్స్ట్ కమ్ టు 41 క్వశ్చన్. వాట్ ఈస్ దిస్ 41 క్వశ్చన్? ద మల్టిపుల్ ఆఫ్ ఈవెన్ నెంబర్ ఆల్వేస్ ఈవెన్. ఈవెన్ నెంబర్ యొక్క మల్టిపుల్స్ రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ 2 అనేది ఈవెన్ నెంబర్ కదా, దీని మల్టిపుల్స్ రాయండి. 2 4 6 8 10 12 అండ్ సో ఆన్. చూడండి, ఈవెన్ నెంబర్స్ యొక్క మల్టిపుల్స్ అన్ని కూడా మళ్ళీ ఏమైనా ఈవెనే అవుతాయి. ఈవెన్ నెంబర్స్ యొక్క మల్టిపుల్స్ ఆల్వేస్ ఈవెన్. ఈవెన్ నెంబర్ యొక్క మల్టిపుల్స్ ఆల్వేస్ ఈవెన్. కాబట్టి దిస్ ఈజ్ ట్రూ స్టేట్మెంట్. ట్రూ స్టేట్మెంట్, ఇది కూడా ట్రూ స్టేట్మెంటే. నెక్స్ట్ కమ్ టు 42nd క్వశ్చన్. ద మల్టిపుల్స్ ఆఫ్ ఎన్ ఆడ్ నెంబర్ ఆర్ ఆల్టర్నేటివ్ ఆడ్ అండ్ ఈవెన్. ఆడ్ నెంబర్ యొక్క మల్టిపుల్స్ రాస్తే వరుసగా ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్ వస్తుంది అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ 3 మల్టిపుల్స్ రాయండి. 3 1 జా 3, 3 2 జా 6, 3 3 జా 9, 3 4 జా 12, 3 5 జా 15, 3 6 జా 18 అండ్ సో ఆన్. ఓకే, ఇప్పుడు మల్టిపుల్స్ ఏంటివి? 3 మల్టిపుల్స్ 3, 6, 9, 12, 15, 18 ఇట్లా రాసినాం. 3 అనేది ఏం నెంబర్? ఆడ్ నెంబర్. 6 అనేది ఏం నెంబర్? ఈవెన్ నెంబర్. 9 అది ఆడ్, ఇది ఈవెన్, ఇది ఆడ్, ఇది ఈవెన్. అంటే ఎట్లా వస్తుంది? ఆడ్ ఈవెన్, ఆడ్ ఈవెన్, ఆడ్ ఈవెన్. అట్లా ఆడ్ నెంబర్ ఆల్టర్నేటివ్ ఆడ్ అండ్ ఈవెన్ వస్తున్నవి, ఆల్టర్నేటివ్ ఆడ్ అండ్ ఈవెన్ వస్తున్నవి. కాబట్టి ఇది ట్రూ స్టేట్మెంట్. ఇట్లా మీరు ఇంకొక నెంబర్ రాసి యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ టు యువర్ టీచర్. ప్రతిసారి తప్పనిసరిగా ఎక్స్ప్లెనేషన్ వేయాలి, బట్టి పట్టకూడదు. ఇవి డెఫినేషన్స్ కాదు. డెఫినేషన్ బట్టి పెట్టారంటే ఓకే, కానీ మీరు ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. నెక్స్ట్